ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ తాబేలు సాయం. ఒక తోటలోని చెట్టుమీద కాకి విశ్రాంతి తీసుకుంటోంది. దానికి కాస్త పొగరెక్కువ. ఒక కోయిల వచ్చి ఆ చెట్టుమీద వాలుతోంటే, ఇది నా చెట్టు, ఇక్కడ వాలతావేంటి, వెళ్ళిపో అంది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది కోయిల. అంతలోనే ఒక పావురం వస్తే దాన్ని తిట్టి పంపింది. చెట్టు కింద మెల్లగా పాకుతున్న ఒక తాబేలుని చూసి, ఇలా నడిస్తే ఈరోజు నువ్వు చెరువుకు చేరినట్టే, నన్ను చూడు, క్షణంలో ఎగిరిపోతాను అంది కాకి. తాబేలుకు దాని గురించి తెలుసు కాబట్టి కోపం వచ్చినా ఏమీ అనలేదు. కాసేపటికి దాహం వేస్తోందని నీళ్లకోసం అడవంతా తిరగసాగింది కాకి. కాని ఎక్కడా చుక్క నీరు కూడా దొరకట్లేదు. అయినా వెతుకుతూనే ఉంది. అంతలోనే కాస్త దూరంలో ఒక నీళ్ల కుండ కనిపించింది. దానికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. వెంటనే అక్కడికి వెళ్ళింది. కాని దాంట్లో నీళ్లు అడుగున ఉన్నాయి. అయినా అంచున కూర్చుని నీళ్లు తాగడానికి ప్రయత్నించింది. దాంతో అందులోనే పడిపోయింది. నీళ్లు తాగేసింది కాని ఎగురుదామంటే అందులో రెక్కలు విప్పలేకపోతోంది. ఇప్పుడెలాగని ఆలోచిస్తున్న సమయంలో కోయిల పాట వినిపించింది. దాంతో, మిత్రమా, నన్ను కాపాడు అంటూ గట్టిగా అరవసాగింది. కోయిల వచ్చి దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అప్పటికీ చీకటి పడిపోయింది. కాకి భయంతో ఏడవటం మొదలుపెట్టింది. అంతలో తాబేలు కనిపించేసరికి కోయిల దాన్ని సాయమడిగింది. వెంటనే వచ్చి కాళ్లతో కుండను ముందుకు తోసింది. అది పగిలిపోయి కాకి బయటికి వచ్చింది. నన్ను క్షమించండి మిత్రులారా, నేను ఎంత ఇబ్బంది పెట్టినా అది మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలు కాపాడారు. మీతో అలా ప్రవర్తించినందుకు చాలా బాధగా ఉంది అని వాటికి కృతజ్ఞతలు తెలిపింది కాకి.